సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 పరీక్షలకు ఉపయోగపడే విధంగా మనకి పేపర్ 1కి సంబంధించి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మన వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి డైలీ జరుగుతున్నాయి. మీరు డైరెక్ట్గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఆన్ చేసుకుని ramrameshguru.com వెబ్సైట్లో డైలీ టాపిక్ వైజ్ ఒక ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఫ్రీగా రాయండి. ఇప్పటి వరకు దాదాపుగా 23 ఎగ్జామ్స్ వరకు కూడా పూర్తయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని టెస్టులు కూడా ఒకసారి రాయండి. మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు బిట్ ఎలా అడుగుతారు, ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, మన వెబ్సైట్లో ఉన్న ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా మీకైతే ఉపయోగపడతాయి. ఓకే గాయ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ ఒక 7 వీడియోలు దాకా ఉన్నాయి, మోడల్ పేపర్ల వీడియోలు, అవి కూడా చూడండి. గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి ఎంత శాతం వడ్డీ రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది? కరెక్ట్ ఆన్సర్ 7%. క్వశ్చన్ నెంబర్ 2, ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఎంతకు మించి ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు ఖాతాదారులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను సమర్పించాలి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 50,000. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 50,000 ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గైస్, ప్రశ్న దానికి సంబంధించి ఆన్సర్ కూడా నేనే చెప్తాను. నెక్స్ట్ రానున్న వీడియోల్లో ఫ్యూచర్లో లైవ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాను. అప్పుడు ప్రతి ప్రశ్నకి మీకు టైం అయితే కేటాయిస్తాను. దాని ప్రకారం మీ ఆన్సర్ అనేది కామెంట్ చేద్దురు. కానీ ప్రస్తుతానికైతే క్విక్ రివిజన్ రూపంలో కంప్లీట్ చేద్దాం. మనకి తదుపరి ప్రశ్న 3వ ప్రశ్న. మొరాస్మస్ వ్యాధి వేటి లోపం వల్ల కలుగుతుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. 1 మరియు 2. ఇక్కడ మనకి ఇచ్చిన 2 ఆప్షన్లు కూడా సరైన ఆప్షన్లే కాబట్టి 1 మరియు 2 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 4వ ప్రశ్న. క్రింది వాటిలో సాధారణంగా ట్రాన్సిస్టర్లలో ఉండేది ఏది? బెరీలియం, జెర్మేనియం, రాగి, ఇనుము. ఈ క్రింది వాటిలో సాధారణంగా ట్రాన్సిస్టర్లలో ఉండేది ఏది? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. క్వశ్చన్ నెంబర్ 5, CO2 అణువు యొక్క ఆకృతి రేఖీయం, గోళాకారం, పిరమిడ్, చతుర్భుజం? కరెక్ట్ ఆన్సర్ రేఖీయం. ఆప్షన్ 1 రేఖీయం రైట్ ఆన్సర్ అవుతుందండి. CO2 అణువు యొక్క ఆకృతి రేఖీయం. తదుపరి ప్రశ్న 6వ ప్రశ్న. సూర్యుని వేడి ఏ పద్ధతి ద్వారా భూమిని చేరుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉష్ణ వికిరణం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఉష్ణ వికిరణం ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, ఈ క్రింది అకశేరుకాలలో వేటిలో మూసి ఉన్న రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది? సాలేడు పురుగు, వానపాము, నత్త, పీత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 వానపాము రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది అకశేరుకాల్లో వేటిలో మూసి ఉన్న రక్త ప్రసరణ వ్యవస్థ ఉందంటే వానపాములో ఉంటుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి. తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న. శక్తిని 2 స్థిర బిందువుల మధ్య నిర్బంధించేవి డాష్? శక్తిని 2 స్థిర బిందువుల మధ్య నిర్బంధించేవి స్థిర తరంగాలు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 స్థిర తరంగాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న. మొక్కలకు స్వతంత్రంగా నత్రజని అందించే ఎరువులు? మొక్కలకు స్వతంత్రంగా నత్రజనిని అందించే ఎరువులు ఏందయ్యా అంటే డిఏపి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. డిఏపి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 10 ఆన్ యువర్ స్క్రీన్. కార్బన్ డయాక్సైడ్ ఈ చర్యలో ఉత్పత్తి అవుతుంది? దహనక్రియ, శ్వాసక్రియ, కిణ్వ ప్రక్రియ? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. పైవన్నీ ఇచ్చిన అన్ని అంశాలు కూడా సరైనవి. దహనక్రియ, శ్వాసక్రియ, కిణ్వన ప్రక్రియ? ఆప్షన్ 4 పైవన్నీ సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న. జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించే వ్యాధులను ఏమంటారు? జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించే వ్యాధులను ఏమంటారయ్యా అంటే జూనోసిస్. జూనోసిస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 జూనోసిస్ కరెక్ట్ ఆన్సర్.
తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న. రసాయనాల రాజు అని పిలువబడే ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ సల్ఫ్యూరిక్ ఆమ్లం రైట్ ఆన్సర్ అవుతుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. రసాయనాల రాజు అని పిలువబడే ఆమ్లం. క్వశ్చన్ నెంబర్ 13. ఉపగ్రహానికి గ్రహానికి మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం. ఉపగ్రహంపై ఉత్పత్తి చేసే బలం డాష్. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ అభికేంద్ర బలం రైట్ ఆన్సర్ అవుతుంది. అభికేంద్ర బలం ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న. ఏ విటమిన్ లోపిస్తే గాయాలు త్వరగా మానవు. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సి విటమిన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న. కలుపు మొక్కలు నాశనిగా అధిక ప్రాముఖ్యం ఉన్న కృత్రిమ పదార్థం. కలుపు నాశనిగా అధిక ప్రాముఖ్యం ఉన్న కృత్రిమ పదార్థం 2,4D. ఆప్షన్ 3లో చూడండి. క్వశ్చన్ నెంబర్ 16. మన దేశంలో స్థాపించబడిన మొదటి అణు విద్యుత్ కేంద్రం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ తారాపూర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎచట కలదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కలకత్తా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎచట కలదు అంటే మనకి కలకత్తాలో కలదు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. ప్రపంచంలోనే అతి ఎక్కువ జీవ వైవిధ్యం గల ప్రదేశం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే బ్రెజిల్. ప్రపంచంలోనే అతి ఎక్కువ జీవ వైవిధ్యం గల ప్రదేశం బ్రెజిల్. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. దేశంలోనే మొదటి టైగర్ రిజర్వ్ పార్కును ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జిమ్ కార్బెట్ జాతీయ పార్క్. ఆప్షన్ 2లో ఉంది. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేశంలోనే మొదటి టైగర్ రిజర్వ్ పార్క్ ఈ క్రింది వాటిలో గుర్తించండి అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20 20వ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి డిజాస్టర్కు సంబంధించి ఆటోమేటిక్ కోస్టల్ వార్నింగ్ ఫర్ డిజాస్టర్ సిస్టమ్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా. ఆప్షన్ 2 ఒరిస్సా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో మొట్టమొదటి డిజాస్టర్కి సంబంధించి ఆటోమేటిక్ కోస్టల్ వార్నింగ్ ఫర్ డిజాస్టర్ సిస్టమ్ను ఒడిస్సాలో ఏర్పాటు చేయనున్నారు. మనకి తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న చూడండి. తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి ఏది. తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి ఏది. మహబూబ్ ఘాట్. మహబూబ్ ఘాట్ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న 22వ ప్రశ్న. హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించి ఉన్న జవహర్లాల్ నెహ్రూ బాహ్య రహదారి వలయం ఏ దేశ ఆర్థిక సహకారంతో నిర్మించడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ జపాన్. ఆప్షన్ 2 జపాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న. సిర్పూర్ కాగజ్ నగర్ కాగితపు పరిశ్రమ ఏ జిల్లాలో కలదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 కొమరం భీం ఆసిఫాబాద్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. మనకి తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో జియోలాజికల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శిలలు ఏవి. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆర్కియన్ శిలలు, వింధ్య శిలలు, గోండ్వానాకామ, ద్రావిడియన్ శిలలు ఇవన్నీ కూడా సరైన అంశాలే కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. గైస్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ 7 మోడల్ పేపర్స్ అనేవి కంప్లీట్ అయి ఉన్నాయి. పేపర్ 2కి సంబంధించి కూడా మోడల్ పేపర్లు అనేవి ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. తదుపరి ప్రశ్న 25వ ప్రశ్న. కోకో ఛానల్ ఈ క్రింది వానిలో
వేటిని వేరు చేస్తున్నది? ఓకే, ప్రశ్న చదివారు కదా, కరెక్ట్ ఆన్సర్ భారత్ మయన్మార్. కోకో ఛానల్ ఈ క్రింది వాటిలో వేటిని వేరు చేస్తుందంటే భారత్ మయన్మార్ని వేరు చేస్తుంది. తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న. తడిగా ఉన్నప్పుడు ఉబ్బి పొడిగా ఉన్నప్పుడు బీటలు వారే నేలలు డాష్. కరెక్ట్ ఆన్సర్ నల్లరేగడి నేలలు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 నల్లరేగడి నేలలు కరెక్ట్ ఆన్సర్. తడిగా ఉన్నప్పుడు ఉబ్బి పొడిగా ఉన్నప్పుడు బీటలు వారే నేలలు. తదుపరి ప్రశ్న 27వ ప్రశ్న. సింధు ఉపనదుల్లో పొడవైంది చినాబ్, సట్లెజ్, బియాస్, రావి. కరెక్ట్ ఆన్సర్ సట్లెజ్. సట్లెజ్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సింధు ఉపనదుల్లో పొడవైంది. తదుపరి ప్రశ్న 28వ ప్రశ్న. దేశంలో నిరంతర దిశను మార్చుకునే ఏకైక నది ఏది? దేశంలో నిరంతరం దిశను మార్చుకునే ఏకైక నది కోసీ నది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ కోసీ నది. తదుపరి ప్రశ్న 29వ ప్రశ్న. పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ ఏది? పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ నికోటిన్. ఆప్షన్ 2 నికోటిన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నికోటిన్ పొగాకులో ఉండే ఆల్కలాయిడ్. తదుపరి ప్రశ్న 30వ ప్రశ్న చూడండి. ఒకదానితో ఒకటి సమాంతరంగా ఒకే దిశలో ప్రవహించే రెండు నదుల మధ్య గల సారవంతమైన ఉన్నత మైదానాలను ఏమంటారు? ఇక్కడ మనకు ఆప్షన్లు ఉన్నాయి. దోబ్స్, డూన్స్, కార్యవాస్. ఆప్షన్ 4 పైవన్నీ. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి క్వశ్చన్ నెంబర్తో పాటు. క్వశ్చన్ నెంబర్ 30 మీ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తదుపరి ప్రశ్న 31వ ప్రశ్న చూడండి. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత? నత్రజని ఎరువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం స్థానం 3వ స్థానం. ఆప్షన్ 2 3వ స్థానం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, తదుపరి ప్రశ్న 32వ ప్రశ్న. బొంబాయి నుంచి ధానేల మధ్య మొదటి రైలు ఎప్పుడు నడపబడింది? బొంబాయి నుంచి ధానేల మధ్య మొదటి రైలు ఎప్పుడు నడపబడింది? 1853. 1853 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని గట్టిగా విమర్శించిన ఆర్థికవేత్తలను గుర్తించండి. సింగర్, హర్షమాన్, కురీహరా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పై వారందరూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన 3 అంశాలు కూడా సరైన సమాధానాలు అవుతాయి. తదుపరి ప్రశ్న భౌతిక జీవన ప్రమాణ సూచిక ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ PQLIలో ఆర్థికాభివృద్ధిని కొలవటానికి ప్రామాణికంగా తీసుకొని అంశం అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 జీవన ప్రమాణ. ఆప్షన్ 2 శిశు మరణాలు. ఆప్షన్ 3 తలసరి ఆదాయం. ఆప్షన్ 4 అక్షరాస్యత. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ తలసరి ఆదాయం. ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చిన దాన్ని తలసరి ఆదాయం అంటారు. క్వశ్చన్ నెంబర్ 35. 1949లో PC మహలనోబిస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ RC దేశ్రాయ్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 36. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లాల ప్రకారం ఒక్కొక్క జిల్లా సగటు విస్తీర్ణం డాష్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3608 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ 1 3608 చదరపు కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 37. 37వ ప్రశ్న భారత స్వతంత్ర చట్టం 1947 1947 బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టబడినటువంటి తేదీని గుర్తించండి. భారత స్వాతంత్ర చట్టం 1947 బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రవేశపెట్టబడినటువంటి తేదీ
జూలై 4, 1947. జూలై 4, 1947 ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 38. అస్పృశ్యత నిషేధం గురించి తెలియజేసే అధికరణం. అస్పృశ్యత నిషేధం గురించి తెలియజేసే అధికరణం నిబంధనం 17. నిబంధన 17 ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 39. 11వ ప్రాథమిక విధి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 11వ ప్రాథమిక విధి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? డిసెంబర్ 12, 2002. డిసెంబర్ 12, 2002 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. నెక్స్ట్ వన్. పదవిలో ఉండి మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు? పదవిలో ఉండి మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. పదవిలో ఉండి మరణించిన తొలి రాష్ట్రపతి. క్వశ్చన్ నెంబర్ 41. రాజ్యాంగంలోని ఎన్నవ భాగం రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలను ప్రస్తావిస్తుంది? ఆప్షన్ 3 18. మొత్తం 3 ఉంటాయి. 352 అధికరణం, 356 అధికరణం, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ విధంగా 3 అత్యవసర పరిస్థితులు రాష్ట్రపతి జారీ చేసే అవకాశం ఉంటుంది 18వ నిబంధన ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 42. రాష్ట్ర విధాన సభకు గవర్నర్ ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు? ఆప్షన్ 1 ఒకరిని, ఆప్షన్ 2 ఇద్దరిని, ఆప్షన్ 3 ముగ్గురిని, ఆప్షన్ 4 నలుగురిని. క్వశ్చన్ నెంబర్ 42 మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 43. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫార్సులు చేయమని నియమించబడిన కమిటీ ఏది? ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 44. ఈ క్రింది వారిలో గవర్నర్గా మరియు రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు? ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శంకర్ దాల్ శర్మ. నెక్స్ట్ ప్రతిభా పాటిల్. ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్లే కాబట్టి ఆప్షన్ 4 1 మరియు 2 ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. శంకర్ దాల్ శర్మ, ప్రతిభా పాటిల్. ఆప్షన్ 1, ఆప్షన్ 2 రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లే. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. హరిజనులు అనే పదాన్ని ఎస్సీలకు నామకరణం చేసింది ఎవరు? అంబేద్కర్, గాంధీ, నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ గాంధీజీ. ఆప్షన్ 2 గాంధీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 46వ ప్రశ్న. భారతదేశంలో 2వ పరిపాలనా సంస్కరణల సంఘం 2008లో సమర్పించిన నివేదికలో ఉగ్రవాదాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 4, 5, 6, 7. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 47వ ప్రశ్న. కేంద్ర సమాచార కమిషన్లోని సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కేంద్ర సమాచార కమిషన్లోని సభ్యులను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. తదుపరి ప్రశ్న 48వ ప్రశ్న. ఆదేశిక సూత్రాలను ఏ ప్రభుత్వమైనా విస్తరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారీ అయి తప్పనిసరిగా నిలవవలసి వస్తుందని వ్యాఖ్యానించిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, జెన్నింగ్స్, వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 49వ ప్రశ్న చూడండి. రాష్ట్రపతి జీతభత్యాలు నిర్ణయించినది ఎవరు? పార్లమెంట్, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్వయంగా. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పార్లమెంట్ రైట్ ఆన్సర్ అవుతుంది. పార్లమెంట్ నిర్ణయించడం జరుగుతుంది రాష్ట్రపతి జీతభత్యాలు. తదుపరి ప్రశ్న 50వ ప్రశ్న. గవర్నర్ పదవీ విరమణ వయస్సు ఎన్ని సంవత్సరాలు?
60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 65 సంవత్సరాలు. ఆప్షన్ 4 నిర్దేశించబడలేదు. కరెక్ట్ ఆన్సర్ నిర్దేశించబడలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను ఏ జనాభా లెక్క ప్రకారం లెక్కిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1971, 1971. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 52. ఉపరాష్ట్రపతికి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏమిటి? ఆప్షన్ 1 భారతరత్న బిరుదుల ప్రధాన కమిటీ చైర్మన్. ఆప్షన్ 2 పద్మ విభూషణ్ బిరుదుల ప్రధాన కమిటీ చైర్మన్. ఆప్షన్ 3 పద్మశ్రీ బిరుదుల ప్రధాన కమిటీ చైర్మన్. ఇది ఇచ్చిన అన్ని అంశాలు కూడా సరైన అంశాలే కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీయు ఉపరాష్ట్రపతికి సంబంధించి క్రింది వాటిలో సరైంది. ఇచ్చిన 3 అంశాలు కూడా సరైన అంశాలే. ఆప్షన్ 4 పైవన్నీయు కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 53వ ప్రశ్న. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చెలరేగిన తొలి తిరుగుబాటు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చెలరేగిన తొలి తిరుగుబాటు డాష్. కరెక్ట్ ఆన్సర్ బారక్పూర్ తిరుగుబాటు. బారక్పూర్ తిరుగుబాటు ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 54వ ప్రశ్న. ఒకరికి వ్యతిరేకంగా వేరొక స్వదేశీ సంస్థానాధీశులను ప్రయోగించే సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సర్ జాన్ లారెన్స్. సర్ జాన్ లారెన్స్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 55వ ప్రశ్న. ఈస్ట్ ఇండియా కంపెనీ స్వరూపాన్ని మార్చిన మొట్టమొదటి చట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ స్వరూపాన్ని మార్చిన మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773. రెగ్యులేటింగ్ చట్టం 1773. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. ప్రపంచ మతాల మహాసభకు హాజరైన భారతీయ ప్రతినిధి ఎవరు? స్వామి వివేకానంద. ఆప్షన్ 1 స్వామి వివేకానంద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 57వ ప్రశ్న. 1818 బెంగాల్లో శారంపూర్ కళాశాలను స్థాపించిన వారిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ విలియం కేరీ. విలియం కేరీ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 58. ఈ క్రింది వాటిలో మౌలానా ఆజాద్ రచించిన గ్రంథం ఏది? ఆప్షన్లు అయితే ఉన్న 4 ఆప్షన్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ విన్స్ ఫ్రీడమ్. ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ మౌలానా ఆజాద్ రచించిన గ్రంథం. తదుపరి ప్రశ్న 59వ ప్రశ్న. భారతదేశంలో థియోసోఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏర్పాటు చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అనిబిసెంట్. అనిబిసెంట్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. థియోసోఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీసెస్. తదుపరి ప్రశ్న 60వ ప్రశ్న. భారతదేశంలో నామారీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? భారతదేశంలో నామారీ ఉద్యమాన్ని ప్రారంభించింది బాబా రామ్ సింగ్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. బాబా రామ్ సింగ్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 61వ ప్రశ్న. బెనారస్లో భారతీయ మహిళా విద్యా సంఘమును నిర్వహించిన వారు ఎవరు? ఆప్షన్లు చూడండి. కరెక్ట్ ఆన్సర్ అరండేల్. అరండేల్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 62వ ప్రశ్న. గీతా రహస్యమును రాసింది ఎవరు? గీతా రహస్యమును రాసింది ఎవరు? బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న 63వ ప్రశ్న. స్వతంత్రోద్యమంలో ఉప్పు సత్యాగ్రహానికి ఎవరు నేతృత్వం వహించారు? రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ. రాజేంద్ర ప్రసాద్ అందరికీ తెలిసిందే.
మహాత్మా గాంధీజీ. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 64వ ప్రశ్న చూడండి. కేరళలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం SNDP స్థాపించింది ఎవరు? కేరళలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం SNDPని స్థాపించింది ఎవరయ్యా అంటే నారాయణ గురు. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 65వ ప్రశ్న. భారత సంస్కరణ సంఘం బ్రాకెట్లో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ చేత స్థాపించబడింది డాష్. ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 కేశవ చంద్రసేన్. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 66 66వ ప్రశ్న. 1878 ప్రాంతీయ పత్రికల చట్టంకు గల మరొక పేరు డాష్. కరెక్ట్ ఆన్సర్ దిగాగింగ్ చట్టం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 67వ ప్రశ్న చూడండి. లార్డ్ లిట్టన్ గొప్ప సామ్రాజ్యవాది. ఆయన విధానాలు ఏ యుద్ధానికి దారితీశాయి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రెండో ఆఫ్ఘన్ యుద్ధం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 68వ ప్రశ్న. ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది? తుర్కీస్ సామ్రాజ్య సమగ్రత. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 69 ఈ క్రింది వాటిలో గుణాఢ్యుడి రచన బృహత్ ఖాదా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70 వీర పురుష దత్తుని 6వ పాలనా సంవత్సరంలో బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసి మహాచైత్యాన్ని నాగార్జున కొండలో నిర్మించి 9 ఆయక స్తంభాలను నెలకొల్పింది ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శాంతిశ్రీ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే, శాంతిశ్రీ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 71వ ప్రశ్న. అజంతాలోని 17వ విహార గుహను తొలిపించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఉపేంద్రగుప్తుడు. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 72వ ప్రశ్న చూడండి. విక్రమేంద్ర వర్మ నేత్రపాటి విషయంలోని త్రయంబకనాథ దేవాలయానికి లేదా సోమగిరీశ్వరనాథ దేవుని దేవభోగముగా ఏ గ్రామాన్ని దానం చేశాడు? ఆప్షన్లు చూడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రేగొండ్రా. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 73వ ప్రశ్న. వేములవాడ చాళుక్యుల కాలంలో ప్రముఖ జైన కేంద్రం కాని ప్రాంతాన్ని గుర్తించండి. వేములవాడ చాళుక్యుల కాలంలో ప్రముఖ జైన కేంద్రం కాని ప్రాంతాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ నాగార్జునకొండ. పోదానపురం, హన్మకొండ, పాట్ల చెరువు. ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం నాగార్జునకొండ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 74. అమోఘ వృత్తి అనే వ్యాకరణాన్ని శకటాయనుడు గణితసార సమగ్రమును వీరాచార్యుడు ఎవరి కాలంలో రచించారు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అమోఘవర్షుడు.
అమోఘ వర్షుడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 75. హనుమకొండలో ప్రసన్న కేశవ స్వామిని ప్రతిష్ఠించి పెద్ద గుడిని నిర్మించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వెల్లంకి గంగాధరుడు. వెల్లంకి గంగాధరుడు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 76, 76వ ప్రశ్న చూడండి. మొదటి అనపోతనాయుడు వేయించిన ఐనవోలు శాసనాన్ని రచించిన వారిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ నాగనాథుడు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నాగనాథుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 77, సారంగత్తమ్మయ్య మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఆస్థానానికి చెందిన తెలుగు కవి. అతని రచనను గుర్తించండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వైజయంతి విలాసం. వైజయంతి విలాసం ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1987, 1987 ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పడిన సంవత్సరం 1987, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1991, 1991లో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన ప్రధాని ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పివి నరసింహరావు. పివి నరసింహంరావు ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 8080, 1991 నూతన పారిశ్రామిక విధానం ప్రకారం ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 51%. ఆప్షన్ 3 51% రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 81, కాటన్ కామా జౌలి తివాచీలకు ప్రసిద్ధి చెందిన జిల్లా. కరెక్ట్ ఆన్సర్ వరంగల్ అర్బన్. వరంగల్ అర్బన్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ ప్రగతి వేదికను స్థాపించిన వారు డాష్. రాపోలు ఆనంద భాస్కర్. రాపోలు ఆనంద భాస్కర్ తెలంగాణ ప్రగతి వేదికను స్థాపించింది. ఓకే, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 83, 83వ ప్రశ్న. తెలంగాణ విద్యావంతులు వేదిక విడుదల చేసిన నీళ్ళు నిజాలు పుస్తకం ఎవరి వ్యాసాల ఆధారంగా రాయబడింది? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆర్ విద్యాసాగర్ రావు. ఆర్ విద్యాసాగర్ రావు ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ విద్యావంతుల వేదిక విడుదల చేసిన నీళ్ళు నిజాలు పుస్తకం ఆర్ విద్యాసాగర్ రావు. తదుపరి ప్రశ్న 84వ ప్రశ్న. నవ తెలంగాణ పార్టీని స్థాపించింది ఎవరు? నవ తెలంగాణ పార్టీని స్థాపించింది దేవేందర్ గౌడ్. దేవేందర్ గౌడ్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 85, 2009 డిసెంబర్ 7 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై ఎవరిని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం విచారణ చేపట్టింది? కరెక్ట్ ఆన్సర్ స్టీఫెన్ రవీంద్ర. స్టీఫెన్ రవీంద్ర ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 86వ ప్రశ్న. మిలియన్ మార్చ్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? మిలియన్ మార్చ్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 10 మార్చ్ 2011. మార్చ్ 10th 2011 మిలియన్ మార్చ్ ఉద్యమం ఎప్పుడు జరిగిందంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 87వ ప్రశ్న. తెలంగాణ మార్చ్ పేరును ఏ విధంగా మార్చడం జరిగింది? తెలంగాణ మార్చ్ పేరును ఏ విధంగా మార్చడం జరిగిందంటే సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, సాగరహారం, పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ సాగరహారం రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 సాగరహారం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 88వ ప్రశ్న. శాతవాహనుల కాలం నాటి ఏకైక రాతి గుహాలయం. శాతవాహనుల కాలం నాటి ఏకైక రాతి గుహాలయం డాష్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శంఖవరం, బుజ్జున్నకొండ, బావికొండ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గుంటుపల్లి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. గుంటుపల్లి ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న 89వ ప్రశ్న.
పోర్చుగీసు వారు తెలుగు భాషకు పెట్టిన పేరేమిటి? జంటు, తైలంగు, తెనుగు, తెలుగు. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 89, కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. పోర్చుగీసు వారు తెలుగు భాషకు పెట్టిన పేరేమిటి? జంటు, తైలంగు, తెనుగు, తెలుగు. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు క్వశ్చన్ నెంబర్తో పాటు. క్వశ్చన్ నెంబర్ 9090, అష్టభుజ నారాయణాలయం ఎక్కడ కలదు? అష్టభుజ నారాయణాలయం నాగార్జునకొండ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 91వ ప్రశ్న. క్రింది వారిలో పరమార్థ జ్యోతిక అనే గ్రంథ రచయిత ఎవరు? క్రింది వారిలో పరమార్థ జ్యోతిక అనే గ్రంథ రచయిత ఎవరు? బుద్ధఘోషుడు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92, గుంటుపల్లి చైత్యాన్ని దేనితో పోల్చారు? కరెక్ట్ ఆన్సర్ సుధామారుషి గుహ. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న 93వ ప్రశ్న చూడండి. రెండో ఈజిప్టుగా పేరు పొందిన రాజ్యం ఏది? రెండో ఈజిప్టుగా పేరు పొందిన రాజ్యం గోల్కొండ రాజ్యం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రెండో ఈజిప్టుగా పేరు పొందిన రాజ్యం ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 94వ ప్రశ్న. ఈ క్రింది వానిలో సరిగ్గా జతపరచబడినది ఏది? ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యలగందల కరీంనగర్, పాలమూరు మహబూబ్ నగర్, ఇందూరు నిజామాబాద్. ఇచ్చిన అన్ని అంశాలు కూడా సరైన అంశాలు కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీయు సరైనవే. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95, 95వ ప్రశ్న. హైదరాబాదులో తొలి ఆంగ్ల పత్రిక ఏది? హైదరాబాదులో తొలి ఆంగ్ల పత్రిక దక్కన్ టైమ్స్. క్వశ్చన్ నెంబర్ 96, వైతాళిక సమితిని స్థాపించిన వారిని గుర్తించండి. ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కాళోజీ నారాయణరావు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 97, మహారాష్ట్రతో తెలంగాణకు ఏ నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై చరిత్ర అవగాహన ఒప్పందం కుదిరింది? గోదావరి, ప్రాణహిత, పెన్గంగా. ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98, 98వ ప్రశ్న. ఏ పథకం అమల్లో భాగంగా 1000 గ్రామ పంచాయతీల్లో పల్లె సమగ్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? ఏ పథకం అమల్లో భాగంగా 1000 గ్రామ పంచాయతీల్లో పల్లె సమగ్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తారంటే తెలంగాణ పల్లె ప్రగతి. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 99, 99వ ప్రశ్న. రంగారెడ్డి జిల్లా అది బట్లలోని వైమానిక సెజ్లో టాటా బోయింగ్ వైమానిక ఉత్పత్తుల పరిశ్రమను రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4లో ఉంది. 2018 మార్చ్ 1, 2018 మార్చ్ 1. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100, 100వ ప్రశ్న. తెలంగాణ జలవనరుల సమగ్ర సమాచార వ్యవస్థ కోసం ఇస్రోకు చెందిన ఏ వెబ్ పోర్టల్ను రాష్ట్రం వాడుకుంటుంది? ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చేసరికి భువన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ జలవనరుల సమగ్ర సమాచార వ్యవస్థ కోసం ఇస్రోకు చెందిన ఏ వెబ్ పోర్టల్ను రాష్ట్రం వాడుకుంటుందంటే భువన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా వీడియో. ఇక్కడ మనం 100 బిట్స్ని క్విక్ రివిజన్ రూపంలో కంప్లీట్ చేసాం. మిగిలిన 50 బిట్స్ అనేవి మన వెబ్సైట్లో మీకోసం వెయిట్ చేస్తున్నాయి. డైరెక్ట్గా మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేయండి. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ కానీ ఎనీ బ్రౌజర్ గూగుల్ ఆన్ చేసుకుని ramrameshguru.com సింపుల్గా www.rameshguru.com ఈ విధంగా సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్లో ఇప్పటికీ 23 టెస్ట్లు అనేవి కంప్లీటెడ్.
ఆ 23 టెస్టులను కూడా ప్రతి ఒక్కరు రాయండి. ఇక్కడ మీరు యూట్యూబ్లో కంప్లీట్ చేసిన 100 ప్రశ్నలు అక్కడ వెబ్సైట్లో టెస్టుల రూపంలో ఒక 50 ప్రశ్నలు, మొత్తంగా 150 ప్రశ్నలు కూడా కవర్ అవుతాయి. ఆల్రెడీ మన ఛానల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి 7 మోడల్ పేపర్ల వీడియోలోనే ఒకసారి చెక్ చేయండి. పేపర్ 2కి సంబంధించి కూడా లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అది కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. రానున్న రోజుల్లో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మరింత బాగా ఉపయోగపడే విధంగా తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్లు పోస్ట్ చేయడం జరుగుతుంది. రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.